నంది పురుష రూపంతో ఉండడు. పురుష రూపంతో ఉండకుండా ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కారణం ఏమిటంటే ఎక్కడైనా సరే ధర్మము వృషభ రూపంలో ఉంటుంది, భూదేవి గోరూపంలో ఉంటుంది. భూదేవి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది, ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి, అలాగే వృషభమునకు 4 కాళ్ళు. ఈ ఎద్దుకున్న 4 కాళ్ళు అవి శ్రీచక్రం టీవీ. సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 ధర్మమునకు ఉండేటటువంటి 4 కాళ్ళు. వృషభమునకు 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళు నిజానికి అవి డెక్కలు కాళ్ళు కావు. నందీశ్వరుడు వృషభ రూపంలో పడుకున్నాడు అంటే ధర్ముడే పడుకున్నాడు. అందుకే నందిని స్పృశించడం, నంది శృంగములలోంచి దర్శనం చేయడం, నందికి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే